జార్ఖండ్లో ఒక విచిత్రమైంది. ఇప్పటికే అక్కడ జార్ఖండ్ అనేది గిరిజన ప్రాంతం. గిరిజనులు ప్రశాంతంగా ఉండేటటువంటి చోట్లన ఇతర ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, పాకిస్తాన్ నుంచినో, బంగ్లాదేశ్ నుండినో చొరబడి వచ్చినటువంటి వాళ్ళు త్రూ బెంగాల్ లేదా త్రూ నేపాల్ ద్వారా వచ్చిన వాళ్ళు నిదానంగా జార్ఖండ్లో అక్కడ పైన పనులు చేస్తూ ప్రారంభించి చివరికి అక్కడ ఉన్న అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకుని లవ్ జిహాద్ అని స్వయంగా నరేంద్ర మోడీని చెప్పింది అదే. చివరికి గిరిజన ప్రాంతంలో మసీదులు ఎట్లా వచ్చినాయి అంటే అక్కడ వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల చివరికి గిరిజన అమ్మాయిలు ఆస్తి హక్కు కోల్పోయే పరిస్థితి ఎదురైతే ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికల్లో ఆ మహిళల ఆస్తి హక్కు కోల్పోయే అవకాశం ఇవ్వము అన్నటువంటిది తేల్చి చెప్తూ ఓ పక్కన ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోడీ ఇంకొక కీలకమైన అంశం బయటపెట్టేదాకా ఎవరికి తెలియలే. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇస్తున్నటువంటి హామీ, కాంగ్రెస్ ఐఎన్డీఏ కూటమిగా ఇస్తున్నటువంటిది జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీ కలిపి ఎవరైతే ఇప్పటికే ఓటు హక్కు పొందేశారు ఇలాంటి చొరబాటుదారు వాళ్ళకి గ్యాసు ఇతర సదుపాయాలు కూడా ఇస్తున్నారట. అంటే ప్రభుత్వ సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఓటు హక్కే ఒక తప్పు, ప్రభుత్వ సదుపాయాలు భారత ప్రజలకు ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి సమకూరుస్తున్నారు. ఇస్తామని హామీ ఇచ్చారట, గ్యాస్ సదుపాయం ఇస్తామని హామీ ఇచ్చారట. అది ఎట్లా ఇస్తారని నరేంద్ర మోడీ నిలదీసేదాకా చివరికి చొరబాటుదారుల కోసం ఒక పార్టీ పనిచేస్తుంది అనేటటువంటి విషయం బయటికి తెలియలే.